అంటే ఎవరో 11 మంది పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఏడవనా నన్ను అడుగుతున్నా. 11 మంది పోలీసులు సస్పెండ్ చేస్తారండి. ఒక గోరంట మాధవ్ హాస్పిటల్లో పోలీస్ స్టేషన్ లో హాస్పిటల్లో ఉండి ఎవడో ఫోన్ లో మాట్లాడి 11 మంది పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేశారు. ఒక డిఎస్పీ బీఆర్కి పంపించారు. పోలీసులు వేధిస్తున్నారు. కాదండి, ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా అక్కడ, గోరంట మాధవ్ గారితో పాటు కలిసి మీరు కూడా పోలీసుల మీద వాగ్వాదం ఆడారు కదా. మరి మాధవ్ గారు ఒక నిందితుడిని తీసుకెళ్తుంటే అతని మీద తిరగబట్టడం తప్పు కదా. ఎవరి మీద? ఒక నిందితుడిని తీసుకువెళ్తా ఉంటే ఐటీడీపీ కార్యకర్తని పోలీసులు అరెస్ట్ తీసుకెళ్తా ఉంటే అతను కాన్వాయ్కి అడ్డుపడి అతను కొట్టడానికి అతని మీదకి వెళ్ళడం తప్పు కదా సార్. అది చట్టరీత్యా నేరం కదా. అది చట్టరీత్యా నేరం అని వాళ్ళు అనుకుని కేసు పెట్టారుగా. కేసు కోర్టు తెలిసిందిగా. మేము వాళ్ళు ఏమంటున్నారు, అడ్డం పడ్డారు అంటున్నారు. గోరంట్ల మాధవ్ నేను అడిగితే ఏమన్నాడు, కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు నేను నిరసన తెలియజేయడానికి రోడ్డు మీద ఉంచుతాను అన్నాడు. దిస్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. రైట్ రైట్. హూ ఇస్ ది పోలీస్? ఇంకో బ్రహ్మనాయుడు ఇంకో విషయం చెప్పని వాళ్ళు మీకు కొత్తగా. యా ప్లీజ్. పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీస్ స్టేషన్ తాళం వేశారు. ఓకే. దేనికి? పోలీస్ స్టేషన్ కి. తాళం అంటే తాళం కప్ప కాదు, ముద్దాయిలకి బేడీలు వేస్తారే. అవును. అది తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి వేసారు. ఎందుకో తెలుసా? పాలేటి కృష్ణవేణి ఆ అమ్మాయిని రాత్రి పట్టుకొచ్చారు. అవును. పోలీసులు అవును పట్టుకొచ్చి దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. నీ బోటు నా బోటు అంటే విలేకరులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి అడుగు లోపలికి వెళ్తారేమోనని పోలీసులు తాళం వేయమన్నారంట. పోలీస్ స్టేషన్ కి తాళం దొరకలేదు, అందుకని బేడీ తీసుకొచ్చి వేసారు. రైట్ రైట్, ధన్యవాదాలు. నిజం ఇది బ్రహ్మనాయుడు. సార్ సమయం తక్కువగా ఉంది, ఇంకా చర్చలోకి వెళ్తాను. మీ అంశాలు మీరు మాట్లాడిన అంశాలు. గో హెడ్. థ్యాంక్ యూ.